అంత క్లారిటీ ఉంటే అఫీషియల్ చేసే బేబ్. ఐమ్ షూర్ ఆది విల్ ఆల్సో హ్యావ్ అ స్ట్రాంగ్ రీజన్. జాను, ఈసారి బాయ్స్ని మన మధ్యలో తీసుకురావద్దు. యు రియలీ ఇంపార్టెంట్ టు మీ అండ్ ఐ వాంట్ మై ఫ్రెండ్ బ్యాక్. Sorry madam, house no sale. 1 year rent paid. ఆది ఉన్నాడా అంకుల్? Adi gan doswa. హా, జాన్వి. Hey Saras, 1 cup chai for Adi friend. ఎవరు? ఆడింత పొద్దుగా లేవాడు మేడం, మధ్యాహ్నం ఎప్పుడో లేస్తున్నాడు. హాయ్ ఆంటీ. ఆంటీయా? అది హాయ్. నువ్వేందిరా? నువ్వే కదా రమ్మన్నా. తిను జాన్వినా ఫ్రెండ్ 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 అయికిరా వైకొచ్చే. కాస్త పైసలు పేరు రాగానే పూరి ఇంటికి తీసుకొచ్చి నీ కొడుకు. నేను తిట్టినప్పుడేమో నీ కొడుకు, పూరింటికి తీసుకొస్తే నా కొడుకు. గిట్లనే 20 ఏళ్ల క్రితం పైకి తీసుకపోయి అవలాగాని చేసినావు. అవును, అన్ని అసలు నీకు విషయం ఏందో తెలియదు. కనుకోపా. నిన్నేదో క్యాజువల్ గా అన్నా, వెంటనే వచ్చేమని కాదు. నాకు ఇంకో పని లేదు, వద్దు. నువ్వు నన్ను ఫర్గివ్ చేసేదాకా నీ చుట్టూనే తిరుగుతుంటా. ఏయ్ ఏయ్, కథలు పడకు. అమ్మా, ఎవరు నువ్వు? వాళ్ళకని చూస్తుంటే ఫ్రెండ్లా లేదు. ఫ్రెండ్ అని నాకు నేను చాలాసార్లు అబద్ధం చెప్పుకున్నా ఆంటీ. కాదు, ఐ లవ్ ఆది. ఆ? చాలా ఇష్టం మీ కొడుకంటే. ఏంది లవ్వా? ఈడనే ఉంటదా? ఉండాలని ఉందా ఆంటీ? ఆహా. ఉమ్, ఏంది ముచ్చట? నలుగురు కొండుతా మళ్ళా. పిచ్చిలేసిందా? మమ్ముంది అట్లంటావా? షీ సీమ్స్ కూల్. రూమ్ నీట్గా ఉంచావా? బ్యాగ్ నీ రూమ్లో ఏయ్ పెట్టేస్తా. ఏయ్, రేయ్ ఏంది సంగతి? తెల్ల పిల్ల లేపుకొచ్చినావా? ఏ ఉక్కు డాడీ, ఫ్రెండ్ చాలా రోజుల తర్వాత కలిసినాం. ఓ రోజు ఉంది, ఏంది ఇప్పుడు? రేయ్ ఇంట్లోకి వస్తే ప్రాబ్లం లేదురా, రూమ్ లాగా పోతేనే ప్రాబ్లం. ఇట్లా రూమ్ లాగా ఓకుర్రా, భయం అవుతుంది. మీ అమ్మ చూస్తే మస్తు బలిసిన పాటి లెక్కున్నది. ఇక ఇంద్రా సినిమాలో ప్రకాష్ జాగ్ లెక్క వచ్చి లొల్లి పెట్టాడు కదా ఇంటి ముందరా. అంత లేదు. ఊకేనా బే, మీ అమ్మ నీ పైన చేస్తూ ఊకుంటారా? ఈ యాదగిరి దాదగిరి చూపిస్తా బిడ్డ. అయినా మన మీద అయ్యా కొడుకులం కాదు. వర్క్ ప్లేస్, నా పర్సనల్ విషయాలు నీకు అనవసరం, ఓకేనా? ఆడకవు పొద్దుగా లేస్తే పైసల కొరకు డాడీ డాడీ అని ఉరుక్కుంటూ వస్తావు. మళ్ళీ ఏమైనా వర్క్ ప్లేస్. అచ్చా, గ్లోబల్ వార్మింగ్ ఎట్లా నడుస్తుందిరా? తింటున్నావా ఇంకా ఆకుకూరలు? ఆది బాగున్నాడా? బానే ఉంటాడు. జాను, అర్థమైంది లవ్లో ఉన్నావు. అడ్మిషన్ డేట్ అయిపోతుంది. అట్లీస్ట్ స్ప్రింగ్ సీజన్కి అయినా వెళ్ళాలి కదా. అమ్మా, ఫస్ట్ ఆది, హీస్ మై ప్రయారిటీ నౌ. You like it messy, huh? Cool. You want some more mess? నీకెలా నచ్చితే అలాగే ఉంటా. That's so mean, Adi. నేను జ్వరం వచ్చినప్పుడు మాత్రమే తింటా బ్రెడ్. నాకు ఆది మీద కుప్పం వచ్చినప్పుడు ఇవన్నీ చూసుకుంటా. రావా ఆంటీ, ఇది మీరే వేశారా? చాలా బాగుంది. ఎందుకమ్మా ఇవన్నీ ఇప్పుడు? ద వరల్డ్ నీడ్స్ మోర్ ఆర్ట్ ఆంటీ. ఏం ఆటో ఏమో నా బాగుందా. ఈ బొమ్మలేసి తీరిక నాకెక్కడుంటది? ఐ నో. థ్యాంక్స్. మీ కోడలు బాగుంది. దూరం పెట్టు. నా కొడుకంటే ఆ పిల్లకి చాలా ఇష్టమట. మళ్ళీ నీ కొడుకు అయిపోయింది ఆడు. ఇష్టం
మూసుకుని పెట్టు. ఆ పిల్ల ఉన్నన్ని రోజులు మాంసం పట్టుకరాక ఆ? వాళ్ళు తినరట. బజ్జీలు తింటావా? ఆంటీ హౌ ఆర్ యు? ఓ హాయ్ వాట్సాప్. మళ్ళా రికార్డింగా? కొంచెం పనుంది. డోంట్ డిస్టర్బ్ ప్లీజ్. నీడ్ సమ్ స్పేస్. I think you should add a drop there. యా Yeah. షర్ట్ 2 buttons ఓపెన్ ఉంచు. Let the pen drive flow. Trust me. Hey, what is this? So cute. I love the style. Such a productive day, na? Yeah. I'm glad we had some nice, good jamming session. The room is all yours, guys. I'll see you again. Bye. ఏం వండుతున్నారా ఆంటీ? వెజ్ పలావ్. వావ్, మీరు క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయాలా ఆంటీ? గదేంది? మా ఇదంతా సీరియస్గా తీసుకోకు. ముందు నీ వీపు నొప్పి సంగతి చూడు. నువ్వు తిను. ఇది గోవే పట్టుకో. ఏం నడుస్తుందిడా? అది మా తాత గురించి. దానికి ఏమైనా కావాలి బాగోదు చెప్తున్నా. ఏ పోనీలేరా, వదిలే. ఐపీఎల్ చూసుకో డాడీ, మజా వస్తుంది. రూపాయి వస్తే చాలు ఉచ్చాగం. ఏదో ఒకటి కొనాలి. ఈ అమ్మ అన్ని మీ తాత బుద్ధులు వచ్చినాయి. వద్దంటే చెప్పు, రూమ్లో పెట్టుకుంటా. యూట్యూబ్ వస్తుంది అది ఇంట్లో. ఇన్నేళ్ళకి ఏదో తాగుతున్నావురా మందు? 18 గంటల మొదలెట్టిన డాడీ. మీ అమ్మకి చెప్పకరు. తెలిసిందంటే అది కాంతారా సినిమా లెక్క ఓ అని అరుస్తుంది మళ్ళా. చియర్స్ డాడీ. అరే అది ఛానల్కి వెళ్ళి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నారా? నిన్ను చూస్తా ఉంటే ఇట్లా మస్తు గర్వం ఉందిరా నాకు. మా ఇక ఆగేది లేదు. ఆడికి పాడు దుప్తా. ఇక పిల్లకు నువ్వంటే చాలా ఇష్టం కదరా. నాకు తెలుసురా, ఆ రోజు నువ్వు ఇంటికి వట్ట లేకుండా వచ్చినావు చూడరా. గీ పిల్ల దిక్కుకెళ్ళి లొల్లైంది కదరా. అదేం లే డాడీ. అదే ఒక మగోడు వేసుంటే అని గిల్లి కోసి మెడకేసి ఊరు మొత్తం తిప్పుతుంటే భయంచొత్. నాకు తెలుసురా, నేను ఈ అయ్యా నేనేం అడగ. నువ్వు నాకు ఉడుకువి, నువ్వేం చెప్పకు. కానీ ఒక మగోడితో మగోడు స్ట్రేట్ చెప్తున్నా, ఈ మనసున్నది చూడు భయంచొత్ చాలా కష్టపెడుతుంది. జాగ్రత్తగా ఉండరా. మందు ఆగి చెప్తున్నా అనుకో, నాకేం ఎక్కలే. మటన్ బిర్యానీ మొత్తం నేనే చేశా నీకోసం. ఎవరు చేయమన్నాడు? ఇగో నేను మా అమ్మ చేస్తే మాత్రమే తింటా, లేకపోతే అవతల పడదొప్తా. అయినా వీగన్, మొక్క, ఆకు ఇవన్నీ అన్న తర్వాత మటన్ ఎందుకు పట్టుకున్నావు? నీకోసమే చేసా అది. నీకు అది కనబడడం లేదా? మంచిగా తిన్నారు అందరూ. కోడలి పిల్ల చేసిన బిర్యానీ. కొట్టుకుంటున్నాళ్ళు. నాకు ఆకలి అవుతున్నది, ఏం తినాలి? ఇదంతా నువ్వు నన్ను ప్రేమించావని కాదు చేసింది. ఓ వరల్డ్ ఫేమస్ లవర్ అనిపించుకునేకే కదా చేసింది నువ్వు. వావ్, ఐ డిడ్ దిస్ అవుట్ ఆఫ్ లవ్ ఫర్ యూ. నేను ఇంతదాకా మీట్ ముట్టుకోలేదు. ఇంటికి చూడండి మన ఉన్నాను, అయినా నీకు అర్థం కావట్లేదా? ఇంటికి వచ్చున్నామన్నది అడ్జస్ట్ అవ్వగలవలేదో చూడని, కానీ నీకు నచ్చినట్టు అడ్జస్ట్ చేయమని కాదు. అయినా ప్రతిదీ నీ కంట్రోల్లో ఉండాలా? మొత్తం నీ ఇష్టమేనా?
పడేస్తా దీన్ని మీ అమ్మతో చేపించుకొని తిను. సరే తింటా ఇక్కడి. అవసరం లేదు. దట్ సింగిల్ నైట్ రూయిన్డ్ ఎవ్రీథింగ్. యు నో వాట్, మేబీ నేను ఆ రోజు వచ్చా కాబట్టి నువ్వు ముద్దుతో ఆగావేమో. ఒకవేళ నేను రాకపోయి ఉంటే ఇంకేం జరుగుండేదో. అవు నువ్వు రాకపోయి ఉంటే నీ ఫ్రెండ్ తో నీ బెడ్రూమ్ కే పోతుండే. అట్లా రియాక్ట్ అవుతావని తెలుసుంటే పక్కా పోతుండే జాన్వి. ఇంత కష్టపడి ఉండిందిరా, కింద తినేసుంటే అయిపోయాడు కదా. ఇక మీ అయ్యేలా లొలి చేస్తావేంది? ఏ అయ్యా గియ్యా అని చెప్పి నన్ను మధ్యలో గుంజాక్. ఏమరా గిదా రా బిర్యానీ మంచిగా చేసిందిరా మీ అమ్మకనే. జర్రా కారం ఎక్కువైనది. అరే తిన్నీరా పోయి ఇక్కడ ఇక్కడ ఈ బే. నాకు ఇట్లా ఇష్టం చేసినట్టుంది. ఒరే మన ఇంట్లోకి వెళ్ళి నవ్వుతూ పోవాలరా, ఇట్లా కాదు. పోయి సారీ చెప్పు. జాను ఎందుకు వచ్చావు? ఇంకేమైనా గుర్తొచ్చిందా నన్ను గ్యాస్ లీడ్ చేయడానికి? తెలుగులో మాట్లాడుకుందామే ప్లీజ్. బిర్యానీ చాలా బాగుంది తెలుసా. ఏది మీ అమ్మ చేసిందా? మా మమ్మీ చేసినట్లే ఉంది జాను. ఇంకెప్పుడు నీతో అట్లా మాట్లాడిన జాను. సారీ. నువ్వు నాకెందుకు సారీ చెప్పాలి? నేనెవరు? అసలు నీకేమవుతాను? ఐమ్ సారీ జాను. డూ యూ రియలీ లైక్ మీ ఆది? యా. నీకు నిజంగా ఈ రిలేషన్షిప్ వర్కౌట్ చేయాలని ఉందా? అయితే మన ఇద్దరం కలిసి వేరే ప్రపంచం తయారు చేయాలి. అది ఒక మిడిల్ గ్రౌండ్ కావాలి. మనం ఫిక్స్ చేయలేనిది ఏది ఉండదు. అది మనకి ఫిక్స్ చేయాలనిపించాలంతే. నేను ఫిక్స్ చేయడానికి రెడీ. అది నువ్వు? యా. నువ్వు అసలు భయపడే విషయం ఇంకోటి ఇప్పుడు చెప్తాను విను. మేమిద్దరం పెళ్లి రిజిస్టర్ చేసుకోబోతున్నాం. ఇట్స్ జస్ట్ లీగల్ ఫార్మాలిటీ. What? You guys are getting married? ఎస్. Oh my god. Hey, it's just a piece of paper. No, it's not. You know what? I'm hosting a party for you guys. No. డోంట్ మేక్ ఇట్ ఎ బిగ్ డీల్. Yes. నో Yes. నో. Yes. ఓకే, ఎస్ ఎస్. మీకు తెలుసు కదా, దానికి నచ్చింది చేసేని. మీ అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదా? డౌట్ వస్తున్నా అడుగుతున్నా అంతే. మీరు ఖచ్చితంగా రావాలి. పక్కా వస్తాం. ఆది ఎలాగో వస్తున్నాడు. ఎందుకు ఇంత రష్ చేస్తున్నావు? ఐ అండర్స్టాండ్, అబ్బాయి అంటే నీకు చాలా ఇష్టం, కానీ తనకు కూడా అదే ఫీలింగ్ ఉంటుందన్న గ్యారెంటీ ఏంటి?